ముందుగా మేము పిలువంగానే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కు విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని పిలిపించి మాట్లాడడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. గత 1 మంత్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, కొందరు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కావచ్చు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన 7 మాసాలకెళ్ళి నిరుద్యోగం అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 35,000 ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు కొందరు కావలసి ఈరోజు ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనే ఆలోచనతోని అనేక కుట్రలు చేస్తడం జరుగుతుంది. కాబట్టి ఇది కొడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ధర్మం ఈరోజు మా మీద ఉంది. కాబట్టి అదే ఆలోచనతోని ఇక్కడ వచ్చినటువంటి కృష్ణం రాజన్న కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, చాలా మంది కొడంగల్లో ఉన్నటువంటి విద్యావేత్తలు చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఈరోజు 10 ఏళ్లకెళ్ళి మొద్దు నిద్రపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఇట్లా కనీసం నిరుద్యోగులని కనీసం వాళ్ళని పరామర్శించలేని దద్దమ్మ గత ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారిస్తూ ఈరోజు మేమేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నాం, నిరుద్యోగుల బతుకుల్లో మేము వెలుగునిస్తున్నామని ఈరోజు మాయ మాటలు చెప్పి మరొకసారి నిరుద్యోగుల యొక్క కండ్లల్లో మట్టి పోసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు నీకు అంత సిద్ధశుద్ధి ఉంటే, అంత ప్రేమ ఉంటే 10 ఏళ్లకెళ్ళి ఏడబడుకున్నావు కేటీ రామారావు, 10 ఏళ్లకెళ్ళి ఏడబడుకున్న బాల్క సుమన్, 10 ఏళ్లకెళ్ళి ఏడబడుకున్నావు గ్యాదర్ కిషోర్. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మీ వారు